ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు పులివెందుల అశోక్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి దువ్వూరు అంటే పొద్దుటూరు దగ్గర నుంచి ఒక 15 కిలోమీటర్లు వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం ఎక్సలెంట్ పంట అన్నమాట చూస్తున్నాము. తెలివి అనేది ఒక నబ్బని సొత్తు కాదురా, టైం అనేది వేస్ట్ చేసుకోకరా అనే దానికి ఇది ఎక్సలెంట్ నిదర్శనం అన్నమాట. చూపిస్తా చూడండి ఎట్లుంది కథ. మనోళ్ళు ఫస్ట్ పసుపు వేసినారు. పసుపు అంటే మళ్ళీ అది ఏందని అడిగారు. ఇది వచ్చేసి పసుపు అన్నమాట. పసుపులో వచ్చేసి అంతర పంటగా బొప్పాయి వేశారు వీళ్ళు. పసుపు వచ్చేసి 6 నెలల నుంచి 7 నెలలలో కంప్లీట్ అయిపోతుంది. అప్పట్లో వచ్చేసి బొప్పాయి వేశారు. బొప్పాయి వచ్చేసి మనకి ఎన్నాళ్ళంటే దగ్గర అంతే 1 ఇయర్ 1.5 ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది. అంటే వాళ్ళు పెట్టే పంటను బట్టి 1.5 ఇయర్ సంవత్సరంన్నర కల్లా బొప్పాయి అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది కంప్లీట్ అయిపోకనే అప్పుడే మన వాళ్ళు అరటి నాటినారు. ఇట్లా వచ్చేసి 6 అడుగుల గ్యాపు, ఇట్లా వచ్చేసి 5.5 అడుగు గ్యాప్ ఏం పెట్టినట్టున్నారు. 6 గ్యాప్ అనుకో, అప్రాక్సిమేట్లీ 6 గ్యాప్ పెట్టి ఇప్పుడు ఆల్రెడీ అరటి గునక రెడీగా ఉంది. అరటి గునక ఇప్పుడు చెట్లు రెడీగా ఉన్నాయి. మనకు ఇది రోజంతా ఈ సెంటర్లో వచ్చేసి 8 అడుగుల గ్యాప్ వస్తుంది. అరటి చెట్టు, ఇది బొప్పాయి చెట్టు కాడ 8 అడుగుల గ్యాప్ వస్తుంది. మనం ఈ విధంగా ఉన్నక పంట అనేది బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. ఇట్లా ఈ అరటి ఏంటంటే వీళ్ళు ఇంకా అట్లే నాటారు, కానీ పెద్ద సేద్యాలు చేసి నాటగలిగితే ఈ సెంటర్లో వచ్చేసి 8 అడుగుల గ్యాప్లలో మళ్ళీ మనకు పెద్ద సేద్యాలు పడతాయి. ఈ బొప్పాయి కోసం కొట్టే చెయ్యి కుళ్ళిపోతాయి అన్నమాట. బొప్పాయి అనేది మళ్ళీ ఇగురు రాదు. ఒక అడుగు హైట్ పెట్టి కట్ చేసి సెంటర్లో వేసేస్తే మనకి వెళ్ళిపోతాయి. ఈ సెంటర్లో వచ్చేసి చిన్న ట్రాక్టర్లతో సేద్యాలు చేసుకోవచ్చు, మినీ ట్రాక్టర్తో సేద్యాలు చేయొచ్చు. ఈ బొప్పాయి కూడా బాగానే పంట వచ్చినట్టుందా బా, బ్రహ్మాండంగా ఉంది బొప్పాయి. ఇప్పుడు పాలకు అమ్మినారనమాట. ఎందుకు గీతలు కోసినారు, గీతలు అర్థం కనపచ్చాయి అన్నీ. ఇది పాలకు అమ్మినారంట. ఎకరాకు వచ్చేసి 10,000 12,000 అట్లా ఎకరాకు వచ్చేసి పాలకు అమ్ముతున్నారనమాట వీళ్ళు. ఇది కాయ బాగుంది కదా, మనం అడక్కోకుండా పీక్కోవడం తప్పు. పొరపాటున మనం పీక్కోయేటప్పుడు వాళ్ళు చూసినారనుకో, ఏం బిన్నా అడగకుండా పీకినామనుకో మళ్ళీ మనం మాట పడాలా, ఓకేనా? అదనేది మనకు వద్దు. వీడియో తీసుకున్నాం హ్యాపీగా. రైతు ఎవరో కాదు, మనకు తెలిసినతనే అనమాట. ఈ బుద్ధి ఇతనిది చిన్న ట్రాక్టర్ కొనాలని వచ్చిన, కానీ నాకు అతనికి కొంచెం అమౌంట్లో కొంచెం తేడా ఉంది. సరే అన్న, ఇబ్బంది ఏం లేదు, నచ్చితే ఇవ్వండి లేకుంటే లేదని చెప్పాను. అట్లే ఇబ్బంది లేదులే బాబు, నా బండి నాగిరి ఉంటుంది, నీ లెక్క నిగ్గిరి ఉంటుంది అని చెప్పినాడు ఆయన. మామూలే, అట్లాంటి రైతులతో మనం కూడా మాట్లాడడం చాలా మంచి విషయం. ఆయన సొంతంగా వచ్చేసి 25 ఎకరాలు ఉంది ఈయనకి భూమి. బ్రహ్మాండంగా పంట పెడుతున్నాడు అనమాట. దువ్వూరులో తోట, బొప్పాయిలో అరటి. ఈ వింటేనే చాలా ఆనందంగా ఉంది కదా, బొప్పాయిలో అరటి. ఇట్లాంటివి అయితే మనకైతే చాలా చూడాల్సింది అవసరం. దీనికి కూడా డబల్ డ్రిప్ వేసినారు అబ్బా, చాలా గ్రేట్. చూడు, డబల్ డ్రిప్ వేసినారు. మొక్కలు అయితే బ్రహ్మాండంగా, అంటే ఈ నీడకి ఇవి బాగా బతికినాయి. ఎండల కాలమైనా ఈ బొప్పాయి నీడకు బాగా బతికినాయి అన్నమాట. ఇప్పుడు మినీ ట్రాక్టర్తో దీంట్లో సేద్యం కొట్టినాము గిడ్సాలో లేసి వచ్చాయట్టే. దాంచి దీంట్లో పెద్ద ట్రాక్టర్ పనిచేస్తుంది. 8 అడుగులు గ్యాప్ అంటే 6 అడుగులు 36 బ్లేడ్ల అదైతే బ్రహ్మాండంగా సెట్ అవుతుంది. దాంతో అట్టే బొప్పాయి పల్టరా కొట్టవచ్చు. నేను మొన్న బొప్పాయి పల్టరా కొట్టేది పెట్టాను కదా, అది అట్లే పెట్టచ్చు అనమాట. చాలా బాగుంది అబ్బా. అరటి కొనక చూడు అంత ఫ్రెష్గా ఉంది, ఎట్లాంటి వైరస్ కూడా లేదు అరటికి. మొన్నలు ఏంటంటే ముందు పెద్ద సేద్యాలు చేసినారో లేదు, కానీ ఇప్పుడైతే సేద్యాలు కూడా చేయలే, అట్టే నాటినట్టున్నారు. ఏమో చిన్న సేద్యాలు చేసినారో లేదు, అది కొనక భూమి హార్డ్గా ఉంది. చేసినారు, గుర్రు గుంటకి ఏమన్నా కొట్టినారేమో. నాకు తెలిసిన ప్రకారం 5 మడకలు 2-3 సార్లు కొట్టేసి అట్లా పల్టర్ కొట్టుకుంటా కానీ గుంట కొట్టుకుంటా కానీ చెట్లు పెడితే జై రజా తదా తజా జై అంటాయి. బ్రహ్మాండంగా వస్తున్నాయి అబ్బా చెట్లు. మీరు కూడా ట్రై చేసేటైతే ట్రై చేయండి. బొప్పాయికి గ్యాప్ అంటే అదొక 3, ఇదొక 6, 3, 6, 9, 9, 3 ఎంత తమ్ముడు? 12 అడుగులు గ్యాప్. బొప్పాయికి 12 అడుగులు గ్యాప్ ఫస్ట్. తర్వాత వచ్చేసి చెట్టు నుంచి 3 అడుగులకు, ఈ చెట్టు నుంచి 3 అడుగులు వస్తే నీకు 6 అడుగులు పోతుంది. అప్పుడు 9 అడుగుల గ్యాప్ వస్తుంది. దాంట్లో నువ్వు అరటి చెట్లు నాటుకో, పండగ చేసుకో. బ్రహ్మాండంగా ఉంది. ఇట్లా చేస్తే వ్యవసాయం ఎప్పటికైనా బాగుపడతాం మనం కనుక. ఎందుకంటే ఓ పంట వేగుడిది, ఓ పంట వచ్చి ఉంటుంది. 5 ఎకరాల్లోనే అన్ని పంటలు పెట్టినట్టు ఉంటుంది అన్నమాట. అందుకోసం